అయితే ఈ యంత్రాన్ని నేల మీద కూడా గీసుకోవచ్చు కదా, బుర్జరీ పత్రం మీద కూడా గీసుకోవచ్చు కదా, పట్టు వస్త్రం మీద కూడా గీసుకోవచ్చు కదా. మేము పుస్తకాల్లో చదివాము. గీసుకోవచ్చు, నేల మీద కూడా గీసుకోవచ్చు. కానీ మీరు గీసుకోవాలి దాన్ని. అది గీసుకోవాలి అంటే దాని కొలతలు అనేవి మీకు ఖచ్చితంగా కావాలి. బెంగళూరులో ఉన్నటువంటి అక్కడ ఉన్న పురోహితులు శ్రీచక్రాన్ని నేల మీద గీసేస్తారు. వాళ్ళు మహా అయితే 10 నిమిషాలు పడుతుంది వాళ్ళకి. వివిధమైన రంగులు తీసుకొచ్చి ఆ రంగులతో గీసేస్తారు. వాళ్ళు అలవాటు పడిపోయారు. కొలతల ప్రకారమే యంత్రం వస్తుంది. అలా మీకు కూడా చేత అయితే మీరు కూడా బుర్జరీ పత్రం మీద పట్టు వస్త్రం మీద గీసుకోవచ్చు. అలా గీసుకున్నటువంటి యంత్రాన్ని పూజ చేయాలి అని చెప్తోంది. రాగి రేకు, వెండి రేకు ఈ రెండు ప్రశస్తమైనటువంటివి. మిగిలిన పంచలోహాలు కానీ మిగిలినటువంటి రేకులన్నీ అవి సెకండరీ. రాగి, వెండి ఈ రెండే ప్రశస్తం. ఎందుకని అంటే ఇవి చాలా గొప్ప విద్యుత్ వాహకాలు, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్ శక్తి ఈ రెండింటి నుంచే చాలా ఎక్కువగా ప్రవేశిస్తుంది. వీటిల్లో నెంబర్ 1 రాగి. వెండి అనేది తర్వాత స్థానంలోనే ఉంటుంది. అందుకే రాగి రేకు మీద యంత్రాన్ని గీసుకోండి అని అంటారు. రాగి రేకు మీద యంత్రాన్ని గీసుకున్న తర్వాత దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి. మీరు ఊరికే యంత్రాన్ని 4 గీతలు గీసి తీసుకెళ్ళిపోయి పూజామందిరంలో పెడితే ఏం ఉపయోగం ఉండదు. దాన్ని ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి. ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే దాని ప్రత్యేకంగా కల్పం అనేది ఉంది. ప్రాణప్రతిష్ఠ చేయడం వచ్చిన వాళ్ళతోనే చేయించాలి. కొన్ని వేలు జపం చేసి, అవసరమైతే లక్షలు కూడా జపం చేసి ఆ యంత్రానికి ధారపోయాలి. అప్పుడే తీసుకెళ్ళి దాన్ని పూజా మందిరంలో కానీ ఆలయంలో కానీ ప్రతిష్ఠ చేయాలి. దేవాలయాల్లో ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యంత్రాలకి కొన్ని లక్షలు జపం చేసి ధారపోసి ఉంటారు. అందుకే మనకి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అని చేస్తారు. ఏమిటి బ్రహ్మోత్సవాలు అంటే, మనమంతా కోరుకుంటే ఆ కోరికలు తీరుతూ ఉంటాయి దేవాలయంలో.